ఆర్కే గారి ఎడిటోరియల్ కాలంలో రాజ్యాంగమే రక్ష అని ఒకటి రాసుకొచ్చాడు. ఇందులో రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థల అధిపతులు మంచివాళ్ళు కాకపోతే పరిస్థితి ఏంటి? శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ పరిణామాల తర్వాత మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందా అన్న అనుమానం కొందరిలోనైనా ఏర్పడటం ఆందోళన కలిగిస్తుంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థ అనేక పరీక్షలకు నిలబడి పరిపక్వత చెందింది. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు విజ్ఞత ప్రదర్శించి అద్దులు మీరిన పాలకులకు ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ ద్వారా కర్రు కాల్చి వాత పెడుతున్నారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు విర్రవీగుతూ అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడవచ్చా? అలా చేయడం ప్రజల సహనాన్ని పరీక్షించడం కాదా? బిల్లుల ఆమోద విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతి గడువు లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్న న్యాయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి వంటి వారి విషయంలో తీర్పు ఇవ్వడానికి గడువు లేకపోతే ఎలా అని ప్రజలు ప్రశ్నించకుండా ఉంటారా? మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేయడమే కాకుండా ఒక దివంగత ముఖ్యమంత్రికి సోదరుడు, మరో మాజీ సీఎంకి బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి హత్య కేసుకే దిక్కుమొక్కు లేకపోతే ప్రజలకు న్యాయ వ్యవస్థ పైన, ప్రభుత్వాలపై నమ్మకం ఎందుకు ఉండాలి? బాధితులకు న్యాయమూర్తులు సత్వర న్యాయం అందిస్తే మిగతా వ్యవస్థలు ఎన్ని వికారాలు పోయినా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లదు. ఇక్కడ విషాన్ని నింపడానికి ప్రతిదానికి చివరికి నేపాల్ని కూడా ఆంధ్రాతో ముడిపెట్టాడు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి, లేకపోతే తెలుగుదేశం అన్నది కాబట్టి జగన్ని లోపలేసేయండి, అలా వేయకపోతే వ్యవస్థలు పాడైపోయినట్టు, రాజ్యాంగం పాడైపోయినట్టు. అంతేగాని ఎందుకు చంపాడు అని వీళ్ళు అల్లిన కథకి అసలు అర్థమే లేదు అన్నటువంటి తెలిసినా సరే అలాంటి అబద్ధమే ప్రచారం చేయాలి. అసలు ముందు కావాల్సింది భారతదేశంలో సంస్కరణ, నీచ జర్నలిజాన్ని నియంత్రించడం, అసహ్యకరమైన జర్నలిజాన్ని నియంత్రించడం, అడ్డదిడ్డంగా ఎవరి మీదనైనా విషయాన్ని చిమ్మేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, క్యారెక్టర్లెస్ మేనేజ్మెంట్లకి ఉండటం, క్యారెక్టరే లేని అమ్ముడు పోయిన నీచ జర్నలిజాన్ని జనంలోకి తీసుకొస్తున్న విష ప్రచారం చేస్తున్నటువంటి పత్రికాధిపతులు జనాలకి నీతులు చెప్పడం. నేపాల్లో తగలెట్టారు అలాంటి మీడియా సంస్థలను కూడా. అలాగే ఇక్కడ కూడా మీడియా సంస్థల వినాశనమే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంది. ఆంధ్రజ్యోతి అనేటటువంటి తెచ్చుకొచ్చినటువంటి ఒక అతిపెద్దది. అంతకుముందు చాటుమాటుగా చేసేవాళ్ళు. ఎలక్షన్స్ ముందు దాకా బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఎలక్షన్స్ అప్పుడు తమకి నచ్చిన పార్టీకి ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? నిరంతరం మనకి నచ్చని పార్టీ మీద విషం చిమ్మడం, మనకి నచ్చిన పార్టీ తప్పులు చేసినా నెత్తిన పెట్టుకోవడం. ఇది కదా రాజ్యాంగాన్ని నాశనం చేస్తుంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి పత్రికా స్వేచ్ఛను నాశనం చేసే నీతి జర్నలిజం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి పెరిగింది ఈ నీచత్వం. ఇప్పుడు దేశమంతా పాకుతోంది. ఇక్కడ ఎట్లయితే అమ్ముడు పోయినటువంటి మీడియా ఎలా శాసిస్తోందో, ఎలా నాశనం చేస్తోందో ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందో, తమ ఆస్తులు తెలంగాణలో పెట్టుకుని ఆంధ్ర అభివృద్ధి అంటూ ఆంధ్రాన్ని నాశనం చేస్తున్నటువంటి నీచ జర్నలిజాన్ని నెత్తిన పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏళ్ల తరబడి స్టేలు ఎందుకుంటే కేసుల్లో దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏళ్ల తరబడి ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు జగన్ మీద కేసుల్లో కోర్టు ఏం చేయాలో అర్థం కాక తన్నుకు చేస్తున్నది సిబిఐ. ఎందుకంటే పెట్టుబడి పెట్టినోని దొంగను చూపించినటువంటి కేసులో, పెట్టుబడి పెట్టోని నేనెందుకు దొంగనవుతాను, నేను వ్యాపారం చేస్తానని చెప్పిన కేసులో ఏం చెప్పాలా సిబిఐ? తప్పుడు కేసులు రాయించి తప్పుడు కేసులు పెట్టించినటువంటి ఈ నీచ జర్నలిజం కదా దానికి కారణమైనటువంటిది. అదే సందర్భంలో వివేకానంద రెడ్డి హత్య కేసు ఏం జరిగిందో ప్రత్యక్షంగా అందరూ దొరికినా సరే అబ్బెబ్బే అట్టా కాదు, నేను రాజకీయం ఏం చెబుతున్నాను కాబట్టి రాజకీయం కింద నేను లోపలేసి, అలా కాకపోతే కనుక రాజ్యాంగం పాడైపోతుంది. రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ తమ చేతిలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ అనేటటువంటి హక్కుని అడ్డదిడ్డంగా అబద్ధాలతో ప్రజలని నిరంతరం విషంతో నింపుతున్నటువంటి వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు.